నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలంపేటలోని పేద కుటుంబాల కోసం ప్రత్యేక ప్రాజెక్టు చేపడతామన్న మంత్రి నారాయణ. ఆ ప్రాజెక్టు ద్వారా వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. జనసేన మూల సిద్ధాంతాలకు ఎంతో విశిష్టత ఉందన్న ప్రభుత్వ విప్ హరిప్రసాద్. పార్టీలో కొత్తగా చేరిన వారు ఆ సిద్ధాంతాలను అర్థం చేసుకుని ముందుకు సాగాలని పిలుపు. సీఎం చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయమన్న మాజీ మంత్రి శైలజానాథ్. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు అలవాటని ధ్వజం. తెలంగాణలో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేటుకు కట్టబెడుతున్నారన్న కేటీఆర్. తాము అధికారంలోకి వస్తే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హెచ్చరిక. వెలంపేటలోని పేద కుటుంబాల కోసం ప్రత్యేక ప్రాజెక్టు చేపడతామని, ఆ ప్రాజెక్టు ద్వారా వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని మంత్రి నారాయణ అన్నారు. విశాఖపట్నంలోని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించారు. అందులో భాగంగా పూర్ణ మార్కెట్ సమీపంలోని వెలంపేట స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారి ఇండ్లకు స్వయంగా వెళ్లారు. ఇంట్లో వారిని పలకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలంపేటలో నివసిస్తున్న వారి పరిస్థితి తన మనసును కదిలించిందని అన్నారు. అత్యంత దయనీయ స్థితిలో వారు జీవితం సాగించడం బాధాకరమని అన్నారు. కొన్నేళ్లుగా 177 కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయని, వారందరికీ ఇండ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. చాలా చాలా నిజంగా దారుణం. 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 152 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యేలు గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది, చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కూడా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు 177 మంది. వాళ్ళకి ఏం చేయాలనే దానికి ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి, అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో దీని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం. లక్ష్మీనగర్ అనేది 150 సంవత్సరాల హిస్టరీ ఉంది. దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు 177 మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్యూల్ రూపంలో వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా నేను ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు, నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది, ఈ సమస్యను తీర్చున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి, లోకల్ కార్పొరేటర్ గారికి, మా మేయర్ గారికి, ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్, అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది. సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా. అవన్నీ కూడా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో చార్టెడ్ అకౌంటెంట్ పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజాసేవకి అంకితమయ్యారని, 14 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చారని అన్నారు. జనసేన మూల సిద్ధాంతాలకు ఎంతో విశిష్టత ఉందని, పార్టీలో కొత్తగా చేరిన వారు ఆ సిద్ధాంతాలను అర్థం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం కొత్త సభ్యులతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని ప్రమాణం చేయించారు. ప్రజాసేవే పరమావధిగా, ప్రజాసేవే శ్వాసగా, ప్రజాసేవే ఆశయంగా బ్రతికే రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలా
అరుదుగా ఉండే వ్యక్తులలో ప్రముఖులు మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మహోన్నత ఆశయాలు కలిగిన మహామనిషి ఈ జనసేనను స్థాపించి 14 ఏళ్లుగా రాత్రింబవళ్ళు కష్టపడుతూ అనేక ఒత్తిళ్లకు ఆటుపోట్లకు గురవడం నేను ప్రత్యక్ష సాక్షిని. ఈ పార్టీని ఈ రోజున కూటమిలో అధికార భాగస్వామిగా చేయడానికి ఆయన అహర్నిశలు కష్టపడ్డారు. ఈ ప్రయాణం ఆషామాషిగా సాగలేదు. అనేక ఒడిదుడుకులను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అటువంటి ఉజ్వలమైన ఈ జనసేనలోకి మీ అందరూ ఈ రోజున రావటం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ జనసేన పక్షాన, పవన్ కళ్యాణ్ గారి పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. సప్తస్వరధమారూఢం అంటాం. అంటే సూర్యుడు 7 అశ్వాలను అధిరోహించి రోజు ప్రయాణం చేస్తుంటాడు. సప్త ఋషులు అంటాం, సప్తగిరులు అంటాం. మన నిత్యం కొలిచే వెంకటేశ్వర స్వామి నిలయమైన 7 కొండలు. 7కి అంతటి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. జనసేన కూడా 7 మూల సూత్రాలపై ఆధారపడి ముందుకు వెళ్తుంది. చిన్నతనం నుంచే ప్రజాసేవ చేయాలనే తపన పవన్ కళ్యాణ్ గారిలో ఉండేది. అప్పటి నుంచే ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేస్తే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల కోసం ఎలా నడపాలి అని నిరంతరం ఆలోచిస్తూ రూపొందించారు 7 సూత్రాలు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఈ సూత్రాల ఆధారంగా జనసేన ముందుకెళ్తుంది. ఈ పార్టీలోకి కొత్తగా వస్తున్న వారు వీటిని అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని పని చేయవలసిందిగా మనవి చేస్తూ, ఎప్పుడు కొత్త వారు వచ్చినా సరే మన అధ్యక్షుల వారు వారితో ప్రమాణం చేయిస్తుంటారు. ఈరోజు కూడా వందలాది మంది జనసేనలోకి చేరడానికి వచ్చారు. కాబట్టి మన అధ్యక్షుల వారు ఏదైతే ప్రమాణ పత్రాన్ని నిర్దేశించారో ఇప్పుడు ఆ పత్రాన్ని నేను చదువుతాను. మీరందరూ దయచేసి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. జనసేన కార్యకర్తగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటాము. ప్రజలకు అండగా నిలుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను. సమాజ హితం కోరుతూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ సచ్ఛీలతతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై జనసేన. సీఎం చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయమని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రజల దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు అలవాటని, అందులో భాగంగానే ఇప్పుడు ఫ్లెక్సీలు, జంతుబలులు అంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత సాకేత్ శైలజనాథ్ ఆక్షేపించారు. వైసీపీ ఏనాడు హింసను ప్రోత్సహించలేదన్న ఆయన నిజానికి ఆ పని టీడీపీ చేస్తుందని విమర్శించారు. ఫ్లెక్సీల వద్ద పొట్టేలు బలి ఇచ్చారని యువకులపై కేసు పెట్టిన పోలీసులు వారిని హింసించి ఆ తర్వాత నడి రోడ్డుపై నడిపించారని దుయ్యబట్టారు. ఆ స్థాయిలో యువకుల్ని హింసించేంత నేరం వారేం చేశారని నిలదీశారు. ఏదైనా నీతి చెప్పేటప్పుడు ఆలోచించుకోవాలా, మీరు ఏ విధంగా ఉన్నారన్న అంశాన్ని ఆలోచించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే జనానికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుందని నమ్ముతారు మీరు. నేను అనుకుంటాను బహుశా మీకే జ్ఞాపక శక్తి ఉండదేమో, ఉండకుండా చేసుకున్నారేమో అనుకుంటా నేను. మీరు ఎప్పటికప్పుడు, ఎందుకంటే కంప్యూటర్ మనుషులు కదా మీ ప్రభుత్వాలంతా కూడా, రోజు ఎర్రాజ్ చేసినట్లు ప్రతి సంఘటన ఎర్రాజ్ చేసేసి మీరు మర్చిపోతూ ఉంటారు అనుకుంటా ఉన్నా. కాబట్టి మీరు మీటింగ్లోకి వచ్చి చెప్తా ఉన్నారు ఏంటండి అసలుకి మీరు నరికేసి రక్తం చల్లేసేది కాదు, వేటికో తలకాయ కొట్టేస్తారు పొట్టేళ్ళకి. ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మా దగ్గర ప్రభుత్వం ఉంది, మా మాట వినే పోలీస్ అధికారులు ఉన్నారు, మేమేమైనా చేస్తాం, జాగ్రత్త అని ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాలనుకుంటా ఉన్నారు.
నేను హింసను వ్యతిరేకిస్తూనే ఓ మాట చెప్తా ఉన్నా నేను. మీరు కొత్త చట్టాలు చేయాలి ఇంక అర్జెంటుగా మీ పోలీస్ శాఖ అంతా కోళ్ళు తల కింద తీసుకుపోతా ఉన్నారా, లేకపోతే బాతులు మెడబట్టుకొని తీసుకుపోతా ఉన్నారా అని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టంలో అవన్నీ ఉన్నట్లు నేను చిన్నప్పుడు చదువుకున్నా, నేను డాక్టర్ చదివేటప్పుడు అవి చదువుకున్నా నేను. అట్లాగే ఆ కబేలాల్లో వాడికైనా మత్తు మంది ఇచ్చేమని చంపుతా ఉన్నారా, ఏందో చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే చర్చ మొదలుపెట్టారు మీరే. కనుక సంస్కరణ అనేది ముందు మీ దగ్గర నుంచి మొదలు కావాలి. ఊరికే నీతులు చెప్తే కాదు, నీతులు చాలా చెప్తా ఉంటారు. అసలుకి ఈ రాష్ట్రం అతలాకుతలమైపోతూ ఉంటే, శాంతి భద్రతల సమస్యలతో ఛిద్రమైపోతుందేమని భయం వేస్తూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి బ్యాచ్లు పెరిగిపోతూ ఉంటే, పదుల కేజీలు 100 కేజీల్లో గంజాయి దొరుకుతూ ఉంటే, రాష్ట్రమంతా మీ పార్టీకి మీ కూటమికి సంబంధించిన వాళ్ళు ప్రజల ఆస్తులు కబ్జా చేయడానికి దొంగ రిజిస్ట్రేషన్లు లేక తప్పుడు పత్రాలతో ముందుకు వస్తూ ఉంటే, సగటు మానవుడు భయంతో బిక్కని స్టేషన్కి పోతా ఉంటే, మా ఎమ్మెల్యేలు చెప్పాలా, వాళ్ళు చెప్పాలా, వీళ్ళు చెప్పాలని మీ పోలీస్ స్టేషన్లో చెప్తా ఉంటే మీకేం కనపడడం లేదా? ఈ రాష్ట్రంలో అద్మానంగా ఉన్నాయి, పాతాళంలో ఉన్నాయి శాంతి భద్రతలన్నీ. స్వయంగా కేంద్ర హోంశాఖ దాని హెడ్ అయిన అమిత్ షా గారు మీకు ఉత్తరం రాశారే. ఏం చెప్పుకుంటారు మీరు మీ ప్రభుత్వం మొహం ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతా ఉన్నా నేను. అది నేను చెప్పింది కాదా, నేను చెప్పింది కాదు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు మీకు ఉత్తరం రాశారే శాంతి భద్రతల సమస్య ఎట్లా ఉందో అని. అది శాంతి భద్రతలే కాదు, ఏమి లేవు ఇక్కడ. పారిశ్రామికీకరణ లేదు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, సగటు మానవ జీవితం లేదు, ఆలయాలకు రక్షణ లేదు. అన్ని చోట్ల మీ దుర్మార్గమైన ఆలోచన, మీ పార్టీలో ఉన్న ఆలోచనతోనే అన్ని చోట్ల మీరు చేయబెట్టి ప్రజల జీవితాలని అతలాకుతలం చేస్తున్నారు. ఇవన్నీ కప్పిపుచ్చేందుకోసం మీరు ఇటువంటి మాటలు తెచ్చి బయట తెస్తారు. నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ విత్ డ్యూ రెస్పెక్ట్, మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్లు ఆడడానికి కాదున్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ మీందో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీందో, ఇంకో ప్రభుత్వం మీందో మీరు ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి రాలే. భారత రాజ్యాంగం పైన, పోలీస్ మాన్యువల్ పైన నమ్మి మీరు ప్రమాణాలు చేసి ఉద్యోగాల్లోకి వచ్చారు. ఈ రోజున అనంతపురంలో చూసాం, అదే గుల్జార్పేటలో రోడ్డు వేస్తున్నారు అనుకుంటా, లేదా సైడ్ కాలువ కడుతున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ దిమ్మే కూలగొట్టారు. కాంట్రాక్టర్ మీ వాడు, ఆఫీసర్లు మీ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు, ఆ జేసీబీ డ్రైవర్ మీ వాడు. అంతమంది మీ వాళ్ళను పెట్టుకొని పోలీసు వాళ్ళు మేము బలం చూపిస్తామంటే జనం మీద బలం చూపించడానికి కాదు పోలీస్ శాఖ ఉన్నది. ఇక్కడ ఉన్నది ఏంటంటే న్యాయాన్ని రక్షించడం కోసం. నోరు లేని వానికి, చేతగాని వానికి, భారత రాజ్యాంగాన్ని నమ్మేవాడి కోసం రక్షణ కల్పించడం కోసం పోలీస్ శాఖను వాడుకుంటే బాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజా వీధిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.